ఈ మధ్య కాలంలో కొత్తగా రిలీజ్ అయిన మూవీస్ కంటే రిలీజ్ అయిన మూవీస్కే ఎక్కువ క్రేజ్ ఉంటుంది. అయితే రిలీజ్ అయిన మూవీస్ని కూడా ఎక్కువ మంది ఎంజాయ్ చేస్తూ చూస్తున్నారు. ఈ విధంగా 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ రిలీజ్ అయిన కలేజా మూవీకి అయితే ఫ్యాన్స్ అయితే చాలా ఎక్కువ మంది వస్తున్నారు. పెద్ద పెద్ద కట్అవుట్స్ ఫ్లెక్సీలు వేసి చాలా మంది ఫ్యాన్స్ వస్తున్నారు. ఈ మూవీ గురించి ఏమందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సినిమా చాలా బాగుంది. యాక్చువల్లీ సుదర్శన్ ఎక్స్పీరియన్సే చేయండి అందరూ, బికాజ్ అది ఒక ఫేమస్ థింగ్ కదా మహేష్ బాబుకి సుదర్శన్ అనేది. సో ఇలాంటి థియేటర్స్లో చూస్తేనే బాగుంటుంది ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఆల్ దట్ మల్టీప్లెక్సెస్ అండ్ ఆల్. చాలా బాగుంది సినిమా అండ్ యూనో చాలా నాస్టాలజిక్గా ఉంది. ఈవెన్ సినిమా అది టీవీలో వాటిల్లో చూసి మొత్తం ఫేవరెట్ సినిమా నాకు యాక్చువల్లీ కలేజా. నేను వచ్చిన ఏకైక రిలీజ్ ఇది, రిలీజ్ అండ్ ఇట్స్ వెరీ నైస్. అన్నీ తెలిసిందే కదండి, త్రివిక్రమ్ గురూజీ గారు అంతే. యా సాంగ్స్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది యాక్చువల్లీ. మొత్తం క్రౌడ్ అంతా వైబ్ అవుతూ ఇట్స్ రియలీ నైస్. ఎస్పెషల్లీ సదాశివ సాంగ్ అండ్ పిలిచే సాంగ్ డాన్సెస్ అవన్నీ బాగా వేశారు. అండ్ యా ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ అయితే చాలా 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 బాగుంది. ఐఎమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ ఫర్ ఇట్. యాక్చువల్లీ ఫ్లాప్ చేసి చాలా తప్పని చేశారు. అప్పుడు మేమందరం అయితే చిన్నపిల్లలం, మాకు పెద్ద తెలీదు. సో మేము టీవీలో చూసి పెరిగిన వాళ్ళం ఈ సినిమాని. మాకైతే టీవీలో కూడా చాలా నచ్చింది అండ్ ఎక్స్పీరియన్స్ కోసమే వచ్చాము యాక్చువల్లీ. అదైతే చాలా బాగుంది. మిగతా సినిమా గురించి మనకు తెలిసిందే రిలీజ్ కాబట్టి. నేను మళ్ళీ పోకిరి రావాలనుకుంటాను. నేను అది మిస్ అయిపోయా యాక్చువల్లీ. నాకు పోకిరి చాలా ఇష్టం కలేజా తర్వాత, యాజ్ అ మహేష్ బాబు ఫ్యాన్. సినిమా మాత్రం ఒక టీఎఫ్ఐకే మాస్టర్ పీస్. ఇది మూవీ మామూలు మాస్టర్ పీస్, అది కల్ట్ క్లాసిక్. ఎట్లా అంటే లాయల్ ఫ్యాన్స్, కలేజా మూవీ అంటే లాయల్ ఫ్యాన్స్ అయిపోయారు అందరూ. మహేష్ బాబు ఏంటంటే కమర్షియల్గా తీస్తాడు మూవీస్ అన్నీ. కొత్తగా ట్రై చేసినప్పుడు జనాలు కానీ ఫ్యాన్స్ కానీ గుర్తించరు. టక్కర్ దొంగ, మామూలుగా నాని, ఇంకోటి ఏంటంటే కలేజా, వన్ నేను ఒక్కడినే, స్పైడర్, ఇట్లాంటి కమర్షియల్ సినిమాలు కొత్తగా తీస్తే ఎవరు గుర్తించరు, ఎవరు పట్టించుకోరు. ఇట్లా ఇప్పుడేమో రిలీజ్ చేస్తే కల్ట్ క్లాసిక్ బ్లాక్ బస్టర్ చేస్తున్నారు. ఇది మాత్రం ఎప్పుడో నేను స్కూల్లో ఉన్నప్పుడు ఈ మూవీకి వచ్చిన, సేమ్ థియేటర్ సుదర్శన్ ఫస్ట్ డే వచ్చినప్పుడు అప్పుడు ఏంది దసరా సీజన్ ఉండే, నార్మల్గానే పోయింది. యావరేజ్ అని ఫ్లాప్ చేసేసారు. ఇప్పుడు చూడండి మొత్తం మామూలుగా పెద్ద బ్లాక్ బస్టర్ అయితే మొత్తం ఉన్న రిలీజ్ రికార్డ్స్ అన్నీ కొట్టేస్తుంది. అన్నీ ఆల్రెడీ బ్రేక్ చేసేసి ఫస్ట్ డే ఈరోజే బ్రేక్ చేసేస్తుంది. మొత్తం రిలీజ్ ఏమి ఉన్నాయో, ఏ మూవీస్ వచ్చినాయో, ఇది మాత్రం మొత్తం రికార్డ్స్ బ్లాక్ బస్టర్ అయిపోతుంది మొత్తం ఈ మూవీ అయితే. కలేజా మూవీ మామూలు మూవీ కాదు, ఇది అయితే ఇదే సూపర్. ఇది అయితే అవును. అప్పుడు ఫ్లాప్ ఎందుకైందంటే జనాలంతా ఏంటంటే గుర్తించలేరు, జనాలకు అర్థం కాలేదు మూవీ. ఎందుకంటే జనాలకు అర్థం కాలేదు. ఇది ఏంటంటే ఈ మూవీ యాక్చువల్గా ఏంటంటే ఇది ఈ డైరెక్టర్ త్రివిక్రమ్, మహేష్ బాబు ఇద్దరు కలిసి రాసిన సినిమా ఇది. దీని రైటింగ్స్ బాగుంటాయి, కాకపోతే తీసిన జనాలకు అర్థం కాలేదు. అప్పట్లో జనాలకు అర్థం చేసుకోలేకపోయారు. మెల్లమెల్ల ఎప్పుడైతే టీవీలో రిలీజ్ అయిందో, టీవీలో చూసిర్రో, టీవీలో టెలికాస్ట్ చేసిర్రో, అప్పటి నుంచి జనాలు చూడడం, దాన్ని ఇష్టపడడం, మహేష్ బాబు కామెంట్ అయ్యి అప్పుడు గుర్తించారు. అప్పుడు ఆ టైంలో రిలీజ్ అయినప్పుడు థియేటర్లో గుర్తించలేదు. ఇన్ఫ్యాక్ట్ ఎవరు గుర్తించలేరు, ఫ్యాన్స్ కూడా గుర్తించలేరు, ఎవరు గుర్తించలేరు. ఇంక్లూడింగ్ నేనైతే మహేష్ బాబు ఫ్యాన్ కాదు, జస్ట్ ఇట్లాంటి కలేజా, వన్ నేను ఒక్కడినే, స్పైడర్ ఇట్లాంటి సినిమాలకు నేను ఫ్యాన్. మహేష్ బాబు ఒక్కడే ఇండస్ట్రీలో ఏదైనా హీరో కమర్షియల్గా ట్రై చేస్తాడు, కమర్షియల్గా తీస్తాడు అంటే ఒక మహేష్ బాబు, వేరే హీరోగా తీయలేడు. చెప్పండి, మీకు మూవీ ఎలా అనిపించింది? 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ చూస్తున్నారు కదా. అవును, లైక్ అది యాక్చువల్గా ఎంజాయ్ చేద్దామని వచ్చాం, కానీ ఎంజాయ్ కన్నా పండగ ఎక్కువ ఉండే అక్కడ. లైక్ అందరు ఎక్స్పీరియన్స్ అది ఇది అంటారు, కానీ నాకైతే మహేష్ బాబు అంటే పిచ్చి ఉంది. సో అన్నీ రిలీజ్ అటెండ్ అయ్యాయి ఇప్పుడు దాకా అయితే. అండ్ కలేజా ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ ఫిలిం ఫర్ ఎవ్రీ వన్. అప్పట్లో ఏదో ఫ్లాప్ అయింది, కానీ ఇప్పుడు చూడండి లోపల క్రేజ్ ఒక్కొక్కరికి మామూలుగా లేదు. చెప్తున్నా, దేవుడు అంతే మహేష్ బాబు. అండ్ ఆల్సో సీరియస్లీ ఈజ్ బాబులకే బాబు, యూ ఆల్ నో ఇట్స్ మహేష్ బాబు. అండ్ చాలా బాగుంది లోపలంతా కూడా. అండ్ ఇట్స్ ఆల్సో ఫ్యామిలీ మూవీ, అందరు వచ్చి మళ్ళీ చూడొచ్చు. అండ్ మహేష్ బాబు మళ్ళీ ఇంకా 5 years మనం వెయిట్ చేయాలి. సో ఈ రిలీజ్తో ఇప్పటికైతే సర్దుకుంటున్నాం. బట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ మహేష్ బాబు, వీ లవ్ యూ సో మచ్. ఇప్పుడు బాబు మూవీ మళ్ళీ రిలీజ్ కావాలంటే ఏ మూవీ రావాలంటారు? మేబీ శ్రీమంతుడు, ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిం. అండ్ మహర్షి ఆల్సో, అండ్ చాలా మోటివేటింగ్ అండ్ ఫేవరెట్ ఫిలిమ్స్ ఆల్సో. సో ఐ లవ్ స్పైడర్ ఆల్సో, యాక్చువల్గా చాలా బాగుంటుంది. బ్రహ్మోత్సవం, దీస్ ఆల్ ఎవ్రీథింగ్. అసలు బాబు ప్రతి ఫిలిం రిలీజ్ అయినా మళ్ళీ చూస్తాం. ఈరోజు నేను ఇంకా ఈవినింగ్ కూడా ఉంది నాకు యాక్చువల్లీ, సో దానికి కూడా నేను రెడీ. సో యా.
బాబు కామెడీ ఎలా ఉంది ఈ మూవీలో, కలేజా మూవీలో? అఫ్ కోర్స్ బాబు ఈ మూవీ తర్వాత ఎక్కువ కామెడీ కనిపించలేదు. హీ వాజ్ వెరీ అమౌంట్ కమర్షియల్ థింగ్. బట్ బాబు కామెడీ పీక్స్ అంతే, ప్రతి సినిమాలో కూడా పీక్స్. దట్స్ ఇట్. చెప్పండి, 14 ఇయర్స్ తర్వాత మళ్ళీ రిలీజ్ అయింది కదా, మీకు ఎలా అనిపిస్తుంది, ఎలా ఉంది మూవీ? చాలా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఇది బాబు ఫోర్ట్లో టికెట్స్ దొరకడమే గ్రేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు మా వాళ్ళ ఫ్రెండ్ టికెట్ కొట్టించాడు మాకు. ఫస్ట్ మెయిన్ అది. ఇది మాకు సెకండ్ టైం మార్నింగ్ హాలిడే ఒక షో అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం వచ్చాం షో చూడడానికి. జై బాబు. ఎలా అనిపించింది మీకు కామెడీ మహేష్ బాబు? మహేష్ బాబు కామెడీ చాలా బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది. ఒక డైలాగ్ మా కోసం. ఒక డైలాగ్ అంటే ఇప్పుడు మళ్ళీ ఆ పెద్ద డైలాగ్ చెప్పడం చాలా కష్టము. శివ అంతే. ఏ సాంగ్ బాగా ఎంజాయ్ చేశారు? కాలం నేడు మరిచి జ్ఞాపకాలు, ఆ సాంగ్ చాలా బాగా ఎంజాయ్ చేసాం, చాలా డ్యాన్స్ చేసాం. మా ఫ్రెండ్ కూడా మాట్లాడు. ఇప్పుడు మహేష్ బాబు మూవీ ఇంకా రిలీజ్ కావాలంటే ఏ మూవీ కావాలనుకుంటారు? ఇంకా అంటే ఆల్మోస్ట్ అయిపోయాయి కాబట్టి మళ్ళీ పోకిరి ఒకసారి మళ్ళీ వస్తే ఎంజాయ్ చేస్తాం బాగా. పోకిరి ఒకటి, ఇంకోటి గుంటూరు కారం, సర్కార్ వారి పాట చాలా ఉన్నాయి. ఏ మూవీ వచ్చినా జై బాబు అంతే. ఇప్పుడు మహేష్ బాబు అంటే మూవీసే కాకుండా సోషల్ వర్క్ కూడా చాలా చేస్తూ ఉంటారు, మీరు ఏ విధంగా అంటారు? చాలా హార్ట్ ఆపరేషన్ చేయించారు కాబట్టి ఈజ్ ఆల్మోస్ట్ తను చాలామందికి గాడ్ లాగానే. ఎలా అనిపించింది మీకు మూవీ? మళ్ళీ 14 ఇయర్స్ తర్వాత మళ్ళీ రిలీజ్ అయింది కదా. బిగ్ స్క్రీన్ పైన చూడడం చాలా హ్యాపీగా అనిపించింది. చాలా రోజుల తర్వాత చూస్తూనే ఉంటాం, తెలుసు ఆ బాబు కేసు అప్పటికి ఇప్పటికి ఏం తగ్గలేదు. అప్పుడు ఫెయిల్ అయిన మూవీ కూడా ఇప్పుడు సక్సెస్ఫుల్ అయింది. ఫస్ట్ 1 crore, 2 crore, 3 crore, 4 crores అన్ని బాబే, టాప్ 4 అన్ని. అంటే అప్పుడు ఫ్లాప్ అయింది, ఇప్పుడు బ్లాక్ బస్టర్ అంటున్నారు. అప్పుడు ఫ్లాప్ చేసింది కూడా మేమే, ఇప్పుడు హిట్ చేసేది కూడా మేము, అన్ని మేమే. ఏదైనా ఫ్యాన్సే, అన్ని బాబు ఫ్యాన్సే అంతే. జై బాబు అంతే. ఇప్పుడు మళ్ళీ మహేష్ బాబు మూవీలో ఏదైనా రిలీజ్ కావాలంటే ఏ మూవీ కావాలండి? August 9th ఆల్రెడీ అవుతుంది కదండి, అత్తడే అవుతుంది, ఆల్రెడీ వేసినారు, ట్రైలర్ కట్ వేసినారు. అప్పుడు కూడా వస్తాం, మీరు కూడా రండి, అప్పుడు ఇట్లనే చెప్తాం, ఇచ్చి వాడేద్దాం. మావిడికి బేసికలీ తెలుగు రాదు, అయినా కానీ ఫోర్స్ చేసి తీసుకొచ్చినాం బాబు అని చెప్పి. బాబు కోసం ఏదైనా చేస్తుండు బా. ఇప్పుడు అడిచిన వాడు లేదు అది ఎప్పుడు Arishna, the beautiful movie. I didn't understand anything, but it was beautiful songs, beautiful movie, and I loved it. I loved every second of it. Bob best kada? Bob best. బాబులకే బాబు, బాబులకే బాబు. అంతే, ఇంకేం లేదు. ఫ్యాన్స్ కాదు, మేము టీఎఫ్ఐ ఫ్యాన్స్. అట్లా మేము బాబు ఫ్యాన్స్ అని కాదు, టీఎఫ్ఐ ఫ్యాన్స్. only అందరం సపోర్ట్ Mahesh Babu చేస్తాం, fans మనం. టీఎఫ్ఐ బానిసలం అంతే, ఏం లేదు అట్లా. ఎన్ని డేస్ ఆడుతుంది అంటారు మూవీ? ఎన్ని డేస్ ఆడినా కానీ రికార్డ్ మాత్రం బద్దలు కొట్టాలి అంతే. ఎన్ని డేస్ ఆడుతున్న సంబంధం లేదు, రికార్డ్ బద్దలు కొట్టాలి, రీ రిలీజ్ది అంతే. ఏ డైలాగ్ బాగా నచ్చింది? ఏ డైలాగ్ అంటే ఆ 7 marks ఆన్సర్లో పెద్ద డైలాగ్ ఉంటుంది, లాస్ట్కి శివ అని వస్తుంది కదా, గూస్ బంప్స్ వస్తాయి డైలాగ్స్కి. సాంగ్ సదాశివ డాన్స్ చేసినాం వెళ్ళి. పాట రావు. అంత తెలుగు రాదు మ్యామ్ నాకు. దొరకలే టికెట్స్, అందుకని ఇక్కడికి వచ్చినాం. మా వాడు బుక్ చేసిండు, కానీ సుదర్శన్కి తక్కువ లేదు, ప్రసాద్స్ కూడా వేరే రేంజ్లో ఉండి లోపల. అసలు వస్తే అర్థం కాలే, ప్రసాద్కి వచ్చినామా సుదర్శన్కి వచ్చినామా అర్థం కాలే. గొంతులు కూడా పోయినాయి, అట్లా అరుస్తుండే అసలు. బట్ బాబు అంటే బాబే అసలు. చాలా రోజులు పెద్ద స్క్రీన్ మీద చూసి బాబుని, మంచిగా ఉండే సినిమా. అది అప్పుడు వాళ్ళు ఫ్లాప్ చేసారు, కానీ అప్పుడు మేము థియేటర్లో చూడలేదు, ఇప్పుడు చూసినాం. ఇప్పుడు మాకు ఆపర్చునిటీ వచ్చింది చూడడానికి, కానీ మస్తు ఎంజాయ్ చేసినాం మేమైతే. ఎలా అనిపించింది బాబు యాక్టింగ్? ఇప్పుడు బాబు యాక్టింగ్ అంటే ఎప్పటికంటే అసలు బాబు చెప్పక్కర్లేదు, అసలు బాబు యాక్టింగ్ అంటే వేరే లెవెల్ ఉంటుంది అది అంతే. సాంగ్ ఏం నచ్చింది? సాంగ్ అన్ని సాంగ్స్ బాగుంటాయి. సదాశివ నచ్చింది, ఇంకా అది కూడా నచ్చింది, పిలిచే కూడా నచ్చింది. రెండు మంచిగా ఉన్నాయి, మంచి డాన్స్ కూడా చేసినాం. కామెడీ త్రివిక్రమ్కి కామెడీ అంటే అసలు ఆయన రాస్తారు మంచి అని, మంచిగా ఉండే మూవీ అంతే. అంటే బాబు మూవీసే కాకుండా సోషల్ సర్వీసెస్ కూడా చేస్తారు. అవునవును చేస్తూ ఉంటారు. ఎట్లా అనిపిస్తుంది? ఆయన అసలు ఆయన సోషల్ వర్కర్లకు చాలా బాగా అందరికీ, చిన్నపిల్లలకి అందరికీ హార్ట్ సర్జరీస్ అనేది చేయించారు. అంతా చాలా మంచి వర్కే కదా అది. సో ఆబ్వియస్లీ దానికి ఆయనకు ఆ గుర్తింపు ఉంది. అది ఇంకా బాబు అంటే ఇంకా అంతే కదా, అంతే. ఎన్ని డేస్ ఆడుతుంది అంటారు? ఆడుతుంది, బాగానే ఆడుతుంది. డేస్ అని చెప్పలేం కానీ బాగుంటుంది, బాగానే ఆడుతుంది. రిలీజ్కి ఇంత క్రేజ్ అసలు ముందు కూడా చాలా రిలీజ్ అయినాయి, కానీ నాకు తెలిసి ఇంత క్రేజ్ ఏ మూవీకి అంత లేదనిపిస్తుంది నాకు. బట్ అంతే, చాలా మంది వస్తున్నారు. ఫుల్ అయిపోయింది, థియేటర్ ఫుల్ అయిపోయింది. అసలు చెప్తున్నా, సుదర్శన్కి తక్కువ లేదు అసలు, ప్రసాద్ కూడా వేరే లెవెల్లో ఉండే అంతే. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని చెప్పి. సుదర్శన్లో టికెట్లు దొరకలేదు కాబట్టి ప్రసాద్స్లో తీసుకున్నాం. దానికన్నా మిన్సీ కట్ చేసినాం మేము ప్రసాద్స్లో. సో మేము టోటలీ హ్యాపీ, చాలా బాగుంది, చాలా మంచిగా అనిపించింది మాకు. అంటే అప్పుడు ఫ్లాప్ చేశారు కదా మూవీని. అప్పుడు
ఆ జమానా చూడద్దు ఇక. ఇప్పుడు కరెంట్ ట్రెండ్ చూడండి. ఇప్పుడు ఎక్కడ చూసినా మన బాబు ఫ్యాన్లే ఉన్నారు. అసలు మన రికార్డులు చూసినారు కదా, టికెట్లు ఇట్లా అయిపోయినాయి, అసలు దొరకలు ఎవరికి. సో ఆ ట్రాక్ రికార్డ్ బాబుది. సో అంత బాగుంది థియేటర్లో బాగా ఎంజాయ్ చేశారు. చాలా. నా వాయిస్ బట్టే మీరు చెప్పగలరు ఎంత లైక్ ఎంజాయ్ చేసినాము. 4K క్వాలిటీలో బాగుంది సినిమా, మంచిగా ఉంది స్క్రీన్ ప్రజెన్స్. ఇంకా సినిమా బాగుంది. వారం అయితే కన్ఫర్మ్ ఆడుతుంది. 3 days అయితే మొత్తం బుకింగ్స్ అయిపోయినాయి, ఇంకా ఆడుతుంది. మినిమం డే 1 అయితే మినిమం 15 కోట్లు అయితే వస్తుంది డే 1. ఓవరాల్గా అయితే రిలీజ్ రికార్డ్ ఇప్పుడు కొట్టిన రికార్డు కొట్టాలంటే చాలా డేస్ పడుతుంది ఇప్పుడు రిలీజ్ అయితే. అంటే అప్పుడు ఫ్లాప్ అయింది కదా, ఇప్పుడు ఎలా? అంటే అప్పుడున్న టైంలో మెచ్యూరిటీతోనే చూడలేరు సినిమా, అప్పుడు అర్థం చేసుకోలేరు. ఇప్పుడు రియలైజ్ అవుతున్న సినిమా చూడండి, ఇంకా ఇప్పుడు అర్థమైంది సినిమా ఏందనేది. కామెడీ ఎలా? కామెడీ అయితే కామెడీ అయితే అబ్సల్యూట్లీ బాగుంటుంది సినిమా. కామెడీ చేస్తే బాబే చేయాలి. బాబు అంటే బాబే. బాబు తర్వాత ఆర్టిస్ట్ రికార్డ్ క్రాస్ రోడ్ రికార్డ్ బద్దలు కొట్టేది అంటే బాబాయ్. 100 days పక్క ఆడినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కలేజా సినిమా 100% ఖచ్చితంగా ఆర్టిస్ట్ క్రాస్ రోడ్లో రికార్డులు లేపి ఫస్ట్ నెంబర్ 1 ప్లేస్లో కలేజా సినిమా ఉంటుందని అందరు అనుకుంటారు. జరుగుతుంది, జరగబోయేది అదే. మహేష్ బాబు దేవుడు, ఓన్లీ దేవుడు మహేష్ బాబు. జై బాబు, జై బాబు. ఎలా అనిపించింది? సూపర్ ఉంది, సూపర్ కేక లోపల మొత్తం మసాలా మొత్తం. కలేజా సినిమా రిలీజ్ సినిమా. ఒకప్పుడు కూడా చాలా బాగున్న సినిమా, టాప్ సినిమా ఇది. ఇప్పుడు రిలీజ్ అయ్యి ఆడియన్స్ మొత్తము ఫ్యామిలీ సినిమా, లేడీస్ చూడదగ్గర సినిమా. ఎందుకంటే ఎక్కడ బోర్ లేదు, లేడీస్ చూస్తే ఇది చాలా అర్థమవుతుంది. చాలా సినిమా అంత బాగుంది కలేజా. ఆయన ఒక డైలాగ్ కొడతాడు కానీ ఇలా సూపర్ డైలాగ్ కొడతాడు. చిన్నప్పటి నా స్నేహితుడు అయినా నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఈ లోకంలో ఎంతోమంది అమాయకులు అభాగ్యులు అన్యాయం అయిపోతే ఏ చట్టం ఏ కోర్టు పట్టించుకుంటలేదు. సొమ్ముకు న్యాయం అమ్ముడు పోతుంది, అధికారానికి ధర్మం అణిగిమణిగి ఉంటుంది. నాకు నచ్చిన ప్రతి పిల్లవాడు ప్రాబ్లం ఉంటే నేను గుండె ఆపరేషన్ చేయనీక నేను రెడీ ఇప్పటికైనా అని ఒక్కొక్క డైలాగ్ చాలా బాగున్నది. అన్ని రకాలు. రాజమౌళి ప్రాజెక్ట్ కూడా మొన్న నెల రోజులు షూటింగ్ అయిన శంకరపల్లి దగ్గర, నెల రోజులు అయిన షూటింగు. ఒక పాట చూసిన మహేష్ బాబుది, పెద్దగా 300 కోట్లతోటి ఆ సెట్ చేసారు. చాలా బాగుంది. అక్కడ నాకు కొంచెం వీలైతే నేను పోయి చూసిన. అక్కడ మహేష్ బాబుని మస్తు తిప్పలు పెడుతుంది రాజమౌళి. ఒక్క పాటకే తింపి మస్తు నెల రోజులు ఆ స్టోరీ కొద్దిగా ఒక 20 నిమిషాలు తీసారు. చాలా బాగుంది రాజమౌళి బాబు. ఎలా అనిపించింది మూవీ? 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ చూశారు కదా. అప్పటికే ఎట్లున్నాడో ఇప్పుడు కూడా అట్లనే ఉన్నాడు. ఒకటే మహేష్ బాబుకు జై బాబు అంతే. ఒకటే అప్పటికే అనుష్క గారు ఎట్లున్నారు, ఆ పాటలు అసలు ఏం గ్రేస్ ఇప్పటికీ ఏం తగ్గట్లే. మామూలు సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు గూస్ బంప్సే. మామూలుగా అయితే సినిమా హైలైట్. అసలు ఓన్లీ బాబు కోసం వెళ్ళాలి అంతే. బాబు 1 man షో. సాంగ్స్ ఎట్లా అనిపించింది? సాంగ్స్ బాగానే ఉంటాయి, చూసిందే కదండి. బాబు కామెడీ ఎలా ఉంది? బాబుడి కామెడీ ఎవరైనా బీట్ చేయగలుగుతారా? ఎవరు బీట్ చేయలేరు. సో చూసాం కదా, కలేజా మూవీకి చాలా మంది ఫ్యాన్స్ వచ్చి అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. మనం వారి మాటల్లోనే ఉన్నాం. ఇంకా మహేష్ బాబు మూవీస్ ఉన్నాయి కదా, వాటిని కూడా ఇంకా రిలీజ్ చేయాలని చెప్పి ఫ్యాన్స్ అయితే చాలా మంది కోరుకుంటున్నారు. ఈ విధంగా మహేష్ బాబు చేసే సహాయం, అలాగే మూవీసే కాకుండా హెల్పింగ్ నేచర్ కూడా చాలా ఎక్కువ అని చెప్పేసి ఫ్యాన్స్ చెప్తున్నారు. ఇది వాళ్ళ స్టోరీ. కెమెరామెన్ పరశురామ్తో భవానీ, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.